అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తూ దొంగలు పట్టపగలు దొంగతనాలు పాల్పడుతున్నారు. జాతీయ రహదారికి పక్కన ఉన్న సేపనాయుడుపేటలో 10:45 ఈ ఇంట్లో నివసిస్తున్న ఒక ఒంటరి మహిళపై 3 వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటన ఒక్కసారిగా చిక్కోలు జిల్లా వాసులు ఉలిక్కిపాటు గురి చేసింది. ఇటీవల హత్యలకు వేదైనటువంటి చిక్కోలు ఈరోజు దాడులు అదేవిధంగా దొంగతనాలకు కూడాను వేదిక అయిందనడానికి ఈ ఘటన మాత్రం తారకని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏ మహిళ అయితే దాడికి గురైందో ఆమె నివాసం ఉంటున్న ఇంటికి వెళ్తాం. ఒక కుటుంబం ఈ ఇంట్లో నివసిస్తున్నారు. కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి ఇంట్లో ఆమె ఒక్కరితో మాత్రం, అంటే ఇంట్లో మగవాళ్ళందరూ కూడాను వారి కార్యకలాపాల నేపథ్యంలో వారి ఇంటికి అంటే పనుల మీద వెళ్ళడం జరిగింది. ఆమె ఒక్కరే ఉన్న విషయం తెలుసుకున్నట్టు 3 దుండగులు మాత్రం పట్టపగలు ఇంట్లో చొరబడి ఆమెపై మాత్రం దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆమెకు ఉన్నటువంటి ఆభరణాలతో పాటు ఇంటిని కొల్లగొట్టేందుకు వారు చేసిన ప్రయత్నంలో వారితో పెనుగులాట్లో మాత్రం ఆమె గాయాలతో బయటపడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం ఎవరైతే గాయపడినటువంటి మహిళలు కూడా ఇక్కడ ఉన్నారో ఆమెతో పాటు వాళ్ళిద్దరు 3 ఫ్యామిలీ ఉంటారు, మొత్తం 4 ఉంటారు. వాళ్ళు పనుల రూపంలో వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఎవరమ్మా ఎన్ని గంటలప్పుడు ఎంతమంది వచ్చారు? 3 వచ్చినారు. ఒక ఆడ మనిషి వచ్చింది, 2 మగవాళ్ళు వచ్చినారు. అక్కడ కూకుంది. అక్కడ కూకోవడము వెళ్ళిపోరు కదా అనేసి నేను గేట్ తీసుకొని అతలికి వెళ్ళాను. వెళ్ళేసరికి అప్పుడు సరే పట్టుకునేసరికి మరి ఎవరు ఇదైనారో నాకు ఏటు కొట్టారు. అంటే ఈ 3వ ఫ్లోర్లో ఉన్నారు మీరు. ఈ పైకి రావడానికి వచ్చారంటే వచ్చి మిమ్మల్ని ఏమైనా తలుపు కొట్టి అడిగారా? బియ్యం అన్నారు. బియ్యం అయితే వెళ్ళిపోనరు అనేసిన అంతే. అంటే తలుపులు కొట్టిన తర్వాత అంటే భిక్షగాళ్ళ కనిపించారా లేకపోతే వాళ్ళు అనేసి బియ్యం వేయమన్నారు. బియ్యం లేవు మరి అలా అనేసి నేను గేట్ వేసుకొని వెళ్ళిపోనరు కదా అనేసి నేను గేట్ తీసేసరికి బట్టలు ఎండేస్తాను అనేసి వెళ్ళేసరికి వెనకలు పట్టేసి అన్నీ చేసాను. ఆమెతో పాటు ఇంకొక 2 మగవాళ్ళు వచ్చారా? 2 మగవాళ్ళు వచ్చినారు, ఒక ఆడ మనిషి. అంటే ఇప్పుడు ఇంతలా గాయాలు కావడానికి ఏం జరిగింది? వాళ్ళు ఏమైనా దాడి చేశారా? చేసినారా? నాకు మరి అయోమయం లాగా అయిపోయింది అంతే. మరి కేకేసినాను రాయండి అని కేకేసాను. కేకేసి వీళ్ళందరూ వచ్చేసరికి మరి ఇది అంతే. ఎంతమంది ఉంటారు ఈ ఇంట్లో మీతో పాటు? 6 ఉంటాను. ఎన్ని గంటలు అప్పుడు వాళ్ళు ఈ తలుపు కొట్టడం లోపలికి రావడం? 9:15 అవుతుందండి. 9:10 వచ్చి ముందు భిక్షగాళ్ళుగా వచ్చి లేదని చెప్పిన తర్వాత ఆమె అక్కడ ఉండడానికి వెనక నుండి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోనరు కదా అనేసి నేను వెళ్ళిపోయి మళ్ళీ బట్టలు ఎండేస్తాను అనేసి గేట్ తీసినాను. గేట్ తీసేసరికి అప్పుడు ఆడ మనిషి వచ్చి పట్టేసి చేసేసాను అంతే. మునుపు గతంలో ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి రావడం అలాగా లేదు అలాంటివి లేవు. కనుక ఎవరో ముఠా మాత్రం ఈరోజు దొంగతనాలు పాల్పడడానికి ఒక వ్యూహం రచించారు. అందులో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ సేపనాయుడుపేటలో హైవే పక్కన ఉన్నటువంటి 3 అంతస్తుల బిల్డింగ్లో వీళ్ళు 6 కుటుంబ సభ్యులు ఉంటారు. అందులో మాత్రం ఈమె పెనుగులాట్లో ఇలా చేతులు గాయాలైంది. ఆ ఎవరైతే భిక్షాటనకు వచ్చిన మహిళకి మాత్రం భిక్ష అంటే లోపల పని ఉందనుకు వెళ్ళి తలుపేసిన తర్వాత కూడాను 2 మనుషులు లోపల చొరబడి ఆమె దాడి చేసే ప్రయత్నం చేసినా ఆమెతో పెనుగులాట్లోనే ఇటువంటి గాయాలై ప్రస్తుతం ఈ ఇంట్లో ఇంకెవరెవరు ఉంటున్నారో అసలు ఏం జరిగిందనే విషయం కూడా ఎవరెవరు ఉంటున్నారు ఈరోజు ఎవరని అనుకుంటున్నారు? అంటే కొత్త ఇల్లు ఇది, హైవే పక్కన ఉంది. ఎవరు అనుమానం ఎవరి మీద? ఎవరూ తెలియదు సార్ మాకు. మేము 9 గంటలకి ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోతాను. నేను మా నాన్నగారు మా అమ్మగారే ఉంటారు ఇంటిలో. మరి ఏమైందో మేము తెలిసేసరికి ఆటతో వచ్చాము. వచ్చి చూసేసరికి ఇలా గాయాలతో ఉన్నారు. అది అంటే ఆమె అక్కడికి వచ్చేసరికి ఎవరెవరు లోపలికి వచ్చి ఉంటారు? అమ్మ ఏమైనా ప్రాథమికంగా పోలీసులు వచ్చారు, దర్యాప్తు చేశారు కదా? మొత్తం చెప్పారు ఏడేడు అనేసి అవన్నీ. మీరు ఇక్కడ ఉంటారమ్మా? పక్కనే మాట్లాడాము ఇప్పుడే. మా 3 మాట్లాడేసరికి వచ్చాము. ఆవిడ ఇలా మాట్లాడి నేను ఇంటికి వెళ్ళాను. ఆవిడ నాకు కొట్టేస్తాను రాయండి అని చేతులు ఇలాగా కనిపించినాయి. రమ్మని మేము అందరూ వచ్చేసరికి వాళ్ళు గెంతుకొని వెళ్ళిపోయారు. మీరు వచ్చారు ఈ 3 అంతస్తులు దిగాలి కదా, మీకు ఎదురుపడలేదు వాళ్ళు? మేము చుట్టూ తిరిగి మీదకి రాలేదు. ఇంకా చుట్టూ తిరిగి అందరికీ రమ్మంతాను నేను, దొంగలు వచ్చిన రాయండి అనేసి. వచ్చేసరికి వాళ్ళు పారిపోయారు. ఆవిడ వచ్చేసరికి తోసేసారు, కింద కొలు తిరిగి పడిపోయి ఉన్నారు. అంటే మీద కళ్ళు తిరిగి పడిపోయి వీళ్ళు 3 కూడాను మీరు వచ్చేసరికి పరారైపోయారు? లేరు. ప్రస్తుతం ఇంట్లో ఒంటరిగా ఆమె ఉంటుందనే విషయాన్ని గమనించినటువంటి వారు మాత్రం రెక్కి వేసి ఈరోజు ఈ ఇంట్లో దొంగతనం పాల్పడేందుకు ప్రయత్నించారు. ఇటువంటి ఘటనలు ఏ విధంగా తీసుకోవచ్చు? జాతీయ రహదారి పక్కన చూస్తే కనుక కొత్తగా కట్టిన ఇల్లు 3వ ఫ్లోర్లో వీరు ఎవరో కూడా రెక్కి వేసి ఆమెపై దాడి చేసి ఉంటారు. ఇంటిలో దొంగతనానికి పాల్పడడం పట్టపగలు ఇటువంటి దొంగతనాలు జరగడం ఎలా అనిపిస్తుంది ఈ ప్రాంతం వాసులు భయాందోళన? మరి ఇలాంటి ఘటనలు ఈ ఏరియాలో ఇది మొదటిసారి కాదండి, చాలాసార్లు జరిగాయి.
అలా మనం పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాము, కొన్ని రికవరీ అయ్యాయి. ఎందుకంటే ఒక 1 year బ్యాక్ ఇదే వీధిలో అక్కడ గోల్డ్ కూడా పోయిందని కొంతమంది, అది కూడా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. ఆ తర్వాత అది అయ్యి 1 year అవుతుంది ఇప్పుడు ఇది. మరి ఒంటరిగా ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు రిక్కీ చేసి మరి ఈ విధంగా పట్టపగలే మరి ఇలా చేయడం కూడా మరి చాలా భయాందోళనకు గురవుతున్నారు. అయితే మరి పోలీస్ వారు కూడా మరి ఈ విలేజ్ని కొంచెం దృష్టి పెట్టి, ఎందుకంటే హైవేకి దగ్గరలో ఉన్న విలేజ్ ఇది, ఈ విలేజ్కి కొంచెం రెక్కి పెట్టి పోలీస్ వారు కూడా కొంచెం సీసీ కెమెరాస్ కానీ ఏవైనా ఈ హైవే మీద ఏర్పాటు చేసి ఇలాంటి ఘటనలు మరి తదుపరి రోజుల్లో జరగకుండా చూసుకోవాలని మరి పోలీస్ వారు. కనుక కొత్తగా కడుతున్న ఇల్లు 3వ ఫ్లోర్లో వాళ్ళు 6 ఉంటున్నారనే విషయం ఎవరైనా తెలిసి అందరూ బయటికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఒక్కరు ఉన్నారని తెలిసిందంటే వాళ్ళు రెక్కి వేసి ఉంటారు అనుకోవచ్చు. కంపల్సరీగా అనుకోవచ్చండి. ఎందుకంటే మరి ఇంట్లో మొత్తం 6 ఉంటారు, చిన్నపిల్లలు 2తో కలుపు పెద్దవాళ్ళు 4, 6 ఉంటారు. అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు చిన్న చిన్న జీవనోపాధి కోసం చేసుకుంటారు. ఆవిడ ఒక్కరే ఇక్కడ ఇంట్లో ఉంటారు. వాళ్ళు ఇలా వెళ్ళిన అరగంటలో మరి వాళ్ళు వచ్చారంటే వాళ్ళు ఎప్పటి నుంచో రెక్కి వేసి ఉంటారని మరి భావించాలి. ఎందుకంటే మరి ఆవిడ ఈ టైంలో ఆవిడ ఒక్కరే ఉంటారని ఎవరికి తెలియదు. అలాగే చుట్టుపక్కల వారు ఉంటారని కూడా వాళ్ళకి తెలిసి కూడా ఎవరో పొట్టిగా ఉన్న ఒక లేడీ, 2 జెంట్స్ వచ్చి ఆవిడ ముఖం పైన స్ప్రే చేసి ఆవిడ గాయాలు చేశారు. మరి ఆవిడ తోపులాట్లో అందరికి పిలవడం, వాళ్ళు కూడా పారిపోయారు అందరూ వచ్చేసరికి. మరి మనం కూడా మరి ఎవరిని చూడలేదు. మేడపై ఉన్నారు, ఆ పెనుగులాట్లో ఆమెను కిందకి తోసేసినా కూడా ఆశ్చర్యపోలేదు వాళ్ళు చేసిన ప్రయత్నాలు. మరి వాళ్ళు తప్పించుకోవడానికి ఏదైనా చేయొచ్చు. ఆవిడ తోస్తే ఈరోజు ఇంకా చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డారు. ఆవిడని తోసేశారంటే ఇంకా మనం ఆవిడ ప్రాణాలకు పోయే అవకాశం కూడా ఉన్నది. కనుక పోలీసు వారు కూడా స్పందించి వీటిని తొందరగా రెక్టిఫై చేసి మరి ఎటువంటి సంఘటనలు మరి ఇక్కడ ఈ హైవే పక్కన ఈ సేపనాయుడుపేట ఊరిలో జరగకుండా చూడాలని మరి పోలీసు వారికి కోరుతున్నాం. చూస్తే కనుక వరుస హత్యలతో చిక్కోలు జిల్లా ఇప్పుడిప్పుడే అందరూ కూడా భయాందోళనకు వెళ్తున్న ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం ఏదైతే ఈ పట్టపగలు 9:45 6 వ్యక్తులు నివసిస్తున్నటువంటి ఈ 3 అంతస్తులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు మాత్రం ఆమె ఒంటరిగా ఉందన్న విషయం ఎవరైతే 3 భిక్షగాల రూపంలో వచ్చారో మొదట మాత్రం ఒక మహిళ వచ్చింది, భిక్ష అడగగా లేదని పంపించేసిన తర్వాత ఇంట్లో తలుపేసుకుని తిరిగి మళ్ళీ గేట్ దగ్గరకు వచ్చేసరికి 2 మాత్రం లోపలికి వచ్చి ఆమెని మాత్రం గాయపరిచేందుకు దొంగతనం చేసిన ప్రయత్నించారు. కాకపోతే మాత్రం ఆమె ప్రతిఘటించిన నేపథ్యంలో ఆమెకు మాత్రం గాయాలయ్యాయి. ఆమెపై కూడా స్ప్రే కూడా ప్రయోగించారు. కాకపోతే ఆమె ఓసి మంది చుట్టుపక్కల వారు పిల్లలతో వారందరూ రావడంతో హుటాహుటిన వీరి వచ్చిన 3 కూడాను పరారవడం జరిగింది. ఈ విషయంపై వెనువెంటనే స్థానికులు పోలీసులు సమాచారం, పోలీసులు కూడాను ఇక్కడికి వచ్చి క్లూస్ టీమ్తో కూడాను దర్యాప్తు నిర్వహించారు. సేపనాయుడుపేటలో ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతున్నా కూడాను పోలీసులు రెక్కి లేకపోవడంతోనే ఇటువంటి పరిణామాలు చూస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు హైవే పక్కన ఉన్నటువంటి ఈ గ్రామానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడాను రక్షణ కల్పించాలి, లేకపోతే ఇళ్లలో ఆవాసం ఉండాలనే కూడా భయం వేస్తుంది. మగవాళ్ళంతా కూడాను ఇతరత్ర పనుల రూపంలో బయటికి వెళ్తే ఒంటరి మహిళలు ఇంట్లో ఉండాలంటే మాత్రం భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆ భయాన్ని మాత్రం ఈ సేపనాయుడు ప్రజలకు తొలగించాలని చెప్పి వారందరూ కూడా ప్రాధాన్యపడతారు. ఈ ఘటనతోనే వీరికి శాంతి భద్రతలకు అందుబాటులోకి వస్తాయా రాదా అనే విషయం చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.